అండ్ డాక్టర్ గారు ఈ జీఆర్డీ పేషెంట్స్‌లో సర్జరీ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? సో చెప్పాను కదా, జీఆర్డీలో ఎప్పుడైతే మేము పేషెంట్ సర్జరీకి క్యాండిడేట్ అనుకుంటాం, అంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ అనమాట సర్జరీకి. అంటే ఆల్రెడీ మందులు వాడేస్తున్నాడు పేషెంట్, టాబ్లెట్స్ అంటే గ్యాస్ టాబ్లెట్స్. ఇప్పుడు మనం ప్రతి మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా గ్యాస్ టాబ్లెట్ అంటే ఇస్తుంటారు అనమాట. కాబట్టి సర్జన్ దగ్గరికి వచ్చేటప్పటికి పేషెంట్ ఆల్మోస్ట్ మెడికల్ ఆప్షన్స్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి అనమాట, అన్ని వాడేస్తుంటాడు. కాబట్టి సర్జన్ దగ్గరికి వచ్చాడు, మెడికల్ డాక్టర్ అండ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అడ్వైజ్ చేశారు సర్జరీ కంటే, సర్జరీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అని అనుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనం సర్జరీ గురించి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. సేఫ్గా ఈ సర్జరీని మనం చేసేయచ్చు పేషెంట్స్లో. అసలు ఈ సర్జరీకి సక్సెస్ రేట్ ఎంత ఉంది? సో అంటే మేము మా హాస్పిటల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టడీ కూడా చేస్తామన్నమాట, ఈ జీఆర్డీ రిలేటెడ్. మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రాపర్ సెలెక్షన్ చేసి మనం సర్జరీ చేయగలిగామంటే 90-95% ఆఫ్ ద టైం పేషెంట్ విల్ బి సిమ్టమ్స్ అనమాట. ఇనిషియల్ 3 years, అట్లీస్ట్ ఇనిషియల్ 3 years తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలి, ఎక్సర్సైజ్ చేయాలా వద్దా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించాలంటే 95% మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్స్.